అందరికీ తెలుసు ఇప్పుడు సంవత్సరంన్నర అయింది మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని. ఈ సంవత్సరంన్నర నుంచి కూడా ఈ ఆపోజిషన్ లీడర్లకి నిద్రపట్టక మా మీద ఏదో ఒక ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అది మేము గెలిచిన 3 నెలల నుంచే మా మీద ఆరోపణలు చేయడం మొదలుపెట్టారు. అది వాళ్ళకి ఓడం అనేది ఇంకా తిరుగుడు పట్టట్లేదు. దీని మీద మీ అందరికీ తెలుసు, ఆ రోజు పాలకుర్తికి వచ్చినప్పుడు ఒక గోలు మీద ఒక పేద ప్రజలకి సర్వీస్ చేయాలని వచ్చినాం. అలాగే కాంగ్రెస్ పేద ప్రజలు కూడా, పాలకుర్తి ప్రజలు కూడా మమ్మల్ని గెలిపించినారు. వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతలు చెప్పుకుంటూ, మరి ఈరోజు మనకి పాలకుర్తిలో ఒక స్వతంత్రం అనేది వచ్చింది. ఆ స్వతంత్రంతో ప్రజలు మంచిగా క్షేమంగా బతుకుతున్నారు. అదనేది ఆపోజిషన్ పార్టీ అనేది ముందు పట్టలేదు. పడకుండా మా మీద ఏదో ఒక ఆరోపణలు, అత్తాకోడలు అని చెప్పగానే జరుగుతున్నది. ఒకడేమో అత్తాకోడలు అని మాట్లాడతాడు, ఇంకొకడేమో మేము ఇండియా నుంచి పాలకుర్తి నుంచి డబ్బులు సంచులు అమెరికాకి మోసుకెళ్తామని చెప్తారు. అసలు సంచులు మోసుకెళ్ళింది పాలకుర్తిని దాచుకొని చేసింది మీ టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? టీఆర్ఎస్ మన మాజీ మంత్రి గారు కాదా? ఇక్కడ దోచుకున్న సొమ్ము అమెరికాలో ఇన్వెస్ట్ చేసింది ఆయన కాదా? మరి అలాంటప్పుడు ఆయన మాట్లాడకుండా 10 ఏళ్ళు చేసింది వాళ్ళు. మరి నిన్నగారు మొన్న మేము సంవత్సరాల క్రితం వచ్చింది మేము అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పైసలు ఖర్చు పెడుతుంటే ఇక్కడ నుంచి తీసుకెళ్తాను ఇంకొకరు మాట్లాడతారు. మొన్న అది ఎవరు తీసుకున్నారు? మీ నాయకులు అనేవాళ్ళు, టీఆర్ఎస్ నాయకులు అనేవాళ్ళు దోచుకున్నారు. నాట్ ఓన్లీ దోచుకోవడమే కాకుండా ప్రజల సొమ్ము, ప్రజలు ల్యాండ్లు దోచుకున్నారు, కబ్జాలు చేసుకున్నారు, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు చేసుకున్నారు. వీళ్ళ మాట్లాడేది మా గురించి. మళ్ళీ ఇంకొకటి, అత్తాకోడలు అనేది మీ ఇళ్లలో పెళ్ళాలు లేరా? మీ ఇళ్లలో అక్కలు లేరా? మీ ఇళ్లలో చెల్లెలు లేరా? మీ ఇళ్లలో బిడ్డలు లేరా? మీ ఇళ్లలో బిడ్డలు ఇంకొక వేరే ఇంటికి కోడలుగా పోరా? అంటే మీ ఇళ్లలో కోడలు లేరా? మరి మా ఇంట్లోనే ఇట్లా ఎందుకు తొంగి చూస్తున్నారు? మేము బాగానే ఉన్నామే అత్తాకోడలమి. మరి అత్తాకోడలని మేము వేరేగా చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు అత్తాకోడలు పాలకుర్తిలోనే ఉన్నాము. తన అధికారపూర్వకంగా తన పనులు చేసుకుంటుంది, నేను పార్టీ పూర్వకంగా నేను పనులు చేస్తున్నాం. పార్టీని కాపాడుకుంటున్నాం ఇక్కడ అత్తాకోడలను కలిసి. దానికి తప్పే ఉన్నదని మీరు అత్తాకోడలని మమ్మల్ని ఏపించుకొని తింటున్నారు. ఇంకొకరు మాట్లాడుతున్నారు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళు వెళ్ళిపోతారని. అంటే ప్రజల్ని మేము వెళ్ళిపోవటానికి, మేము అయిపోవటానికి ప్రజల్ని ఏమన్నా మీకు అప్పచెప్పిపోతాం అనుకుంటున్నారా? పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు తెలియకల్లోళ్ళు. పాలకుర్తి ప్రజలు అనేవాళ్ళు నిన్ను ఓడించి చూపించిండ్రు, ఇంకా చేస్తారు రాబోయే ఎలక్షన్స్ లో కూడా. మళ్ళీ అదే కాకుండా మళ్ళీ ఇప్పుడు ఏమంటారు, పార్టీల్లో ఇది అంటారు. పార్టీలు ఇదంటే మీ పార్టీలో లేరా? మీ పార్టీలో చూసుకోరాదండి. ఫస్ట్ మీ పార్టీ ఏమైపోయినా ఎక్కడ పోయినా కానీ మీకు ఇది లేదు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని గురించే మీకు అవసరమా? కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళని గురించే మీరు లేపుతారా? అంటే అది చేయండి ఇది చేయండి అని. అసలు మీకెందుకు? మీ కుటుంబాల్లో లేవా? మీ కుటుంబాలు లేవా? మా కుటుంబాల్లో ఎందుకు తగ్గి చూస్తున్నారు మీరు? నేను దాకరావుని అడుగుతా, నీకు బిడ్డ లేదా? నీకు కొడుకు లేడా? నీకు అల్లుడు లేడా? కోడలు లేదా? లేకపోతే నీ కజన్స్ అందరూ నీ అల్లుళ్ళు, నానాళ్ళు అందరూ చేసిన వాళ్ళే కదా రాజకీయం ఇక్కడ పాలకుర్తిలో. వాళ్ళందరూ చేయగలేంది మా కుటుంబాలు చేస్తే ఏమైంది మీకు? మరియు ఇంకొకటి ఏంటంటే, మాట్లాడితే అత్తాకోడలు అంటే మీకు అంత హీనంగా ఉందా? అంత అలుసుగా ఉందా? మేము బాగానే ఉన్నాం, మేము బాగానే ఉంటాం కూడా. మేము తప్పకుండా కూడా మిమ్మల్ని మీ ఓడమేంటో మేము ఈసారి ఎలక్షన్స్ లో 4 ఏళ్ల తర్వాత కాదు, రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా గెలిచి చూపిస్తాం బిడ్డ. నీకు నేను చెప్తున్నా, ఈ రోజు ఎవరైతే నువ్వు యూట్యూబ్ ఛానల్స్ పెట్టి నువ్వు చేపిస్తున్నావో వాళ్ళకు కూడా ఇదే కబద్దా. ఎవరినైతే నువ్వు పౌల్గా వాడుకుంటున్నావు మా పార్టీలో, వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా ఈ ప్లాట్ఫామ్ మీద. మీరు మాత్రం పని చేయకపోతే మాత్రం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది ఇమీడియట్ గా. ఇది మాత్రం ఆగాలి. సో తప్పకుండా ఇప్పుడు మేము ఒక గోల్ మీద వచ్చినాం. ఏంటి? పాలకుర్తి ప్రజల్ని కాపాడాలి, పాలకుర్తి ప్రజలకు సేవ చేయాలని. ఆ సేవలు చేయనివ్వకుండా, పనులు చేయనివ్వకుండా
పొద్దాకలు ఇదేనా అంత పడ్డాడు మా మీద? ఇదని చేయమా లేకపోతే సేవలనే చేయమా? పాలకుర్తి ప్రజలకి పాలకుర్తి ప్రజలు డెవలప్ అనే చేయమా లేకపోతే స్వచ్ఛంద సేవ మా ట్రస్ట్ ద్వారా పనులే చేయమా? ఏది చేయకుండా అడ్డుపడుతున్నారు. అడ్డుపడటమే కాకుండా ఇలాంటివన్నీ ఆరోపణలు చేసి మమ్మల్ని టైం వేస్ట్ చేసి మమ్మల్ని ఇది చేసుకుందాం అనుకుంటున్నారా? మేము ఆడవాళ్ళం కాదు, ఆడపుల్లులు అనేది నేను సంగతి చెప్తాను. మేము ఆడవాళ్ళం అని అనుకున్నానేమో, ఆడపుల్లులు మేము వేటాడతాం. ఈ రోజు నుంచి వేటాడతాం బిడ్డ మీ అందరి మధ్య. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.